ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండవద్దు. దేవుని ఆత్మ లేనివాడు ఒంటరివాడు. నీ జీవితంలో ఒక భార్య వస్తుంది, ఆ మధ్యలోనే వెళ్ళిపోతుంది. భర్త వస్తాడు, భర్త కూడా మధ్యలోనే వెళ్ళిపోతాడు. పిల్లలు మధ్యలో వస్తారు, పిల్లలు కూడా వెళ్ళిపోతారు. భూమి మీద పరలోకంలో ఎప్పటికీ మనతో ఉండేవారు పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే నీకు విలువ లేదు. పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తే, నువ్వు ఆత్మ చేత నింపబడితే నిన్ను బట్టి పరలోకం సంతోషిస్తుంది, పరలోకం ఆనందిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు మన మధ్యలో ఉంటుండగల రెండు చేతుల పైకెత్తి, నన్ను అభిషేకించేసాయా, నన్ను అభిషేకించేసే అని చెప్తాం. రెండు చేతుల పైకెత్తి, నీ అభిషేకం కావాలయ్యా. ఒక వ్యక్తి మంచిగా ప్రార్థన చేయాలంటే అభిషేకం కావాలి. ఒక వ్యక్తి దేవుని యొక్క రూపంలోకి మార్చబడాలంటే అభిషేకం కావాలి.